హలో అండి. ఈరోజు కేదారేశ్వరి మేడం భగవద్గీత డే 15 షీ విల్ కంటిన్యూ. సో, వెల్కమ్ అండి. నమస్తే అండి సమీర గారు. నమస్తే అపర్ణ గారు. నమస్తే. జూమ్ క్లాస్ లో ఉన్న మాస్టర్స్ అందరికి కూడా నమస్కారం అండి. మొట్టమొదటిగా శ్రీకృష్ణ పరమాత్మకి, భగవాన్ వేదవ్యాసుల వారికి, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు పిఎంసి ఛానల్ చూస్తున్న ఆత్మస్వరూపులందరికీ ఆత్మ నమస్కారాలు. ఈరోజు మనము భగవద్గీతలో 6వ అధ్యాయము 5వ శ్లోకము. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరికి వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలి. నాత్మానమవసాదయేత్, ఆత్మని పతనం చేసుకోకూడదు. ఆత్మైవ హ్యాత్మనో బంధువు, అంటే ఎవరైతే ఆత్మోద్ధరణ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళే బంధువు. ఆత్మైవ రిపురాత్మనః, అంటే ఎవరైతే ధ్యాన సాధన చేయకుండా ఉంటారో వాళ్ళకి వాళ్ళే శత్రువు. అంటే ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఎవరికి వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలన్నాం కదా. అంటే ప్రతిరోజు సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడు మనకప్పుడు ఆత్మజ్ఞానము వస్తుంది. ఎప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన అనేది మార్పు చెందుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆత్మోద్ధరణ అనేది జరుగుతుంది. అంటే మనము మామూలుగా జన్మలు తీసుకుంటామన్నాం కదా. ప్రతి జన్మకు కొంత అనుభవ జ్ఞానంతో మన ఆత్మ పురోగమనంలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తామో, అంటే సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు ఏంటంటే ఆత్మ పురోగమనం వేగవంతంగా జరుగుతూ ఉందన్నట్టు. నాత్మానమవసాదయేత్ అంటే ఆత్మని పతనం చేసుకోవద్దు. అంటే మనము ఈ ప్రాపంచిక వ్యామోహంలో పడిపోయి, అంటే కేవలం ఈ శరీర ధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మాన్ని నిర్వర్తిస్తుంటాము. ఆత్మధర్మాన్ని నిర్వర్తించము. ఎప్పుడైతే ఆత్మధర్మాన్ని నిర్వర్తించామో అప్పుడు మనము ఆత్మ పురోగమనం అనేది జరగదు కదా. అప్పుడు మన ఆత్మని మనమే పతనం చేసుకున్నట్టు అవుతుంది. ఆత్మైవ హ్యాత్మనో బంధువు, అంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటామో, ఆత్మోద్ధరణ కార్యక్రమాలు చేస్తూ ఉంటామో అప్పుడే మనము బంధువు. ఆత్మైవ రిపురాత్మనః అంటే ఈ ప్రాపంచిక వ్యామోహంలో ఉండి మనము సాధన చేయకుండా ఉంటామో మన ఆత్మోద్ధరణ జరగదు కదా. అప్పుడు మనమే శత్రువులం అవుతాం అన్నట్టు. అయితే కాబట్టి మనకి మనమే సృష్టికర్తలము. అంటే మనం అజ్ఞానంలో ఉన్న, జ్ఞానంలో ఉన్న మనమే సృష్టించుకున్నట్టు. అంటే మనం ఎప్పుడైతే సాధన చేసి జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మనం ఆత్మోద్ధరణ చేసుకుంటాము. అప్పుడు మనము చేసే పనులు, ఆలోచనలు, చేష్టలు అనేవి సవ్యంగా ఉంటాయి. అప్పుడు మనం ఆనందంగా జీవిస్తాము. ఆరవ అధ్యాయము 11వ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినకుశోద్ధరం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినకుశోద్ధరం. అంటే ఇక్కడ ఏంటి అంటే శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః అంటే మనం ధ్యానాన్ని కూర్చునే ముందు మన ఆసన స్థితి ఎలా ఉండాలి, ఆ ప్రదేశం ఎలా ఉండాలనేది మనకు ఈ శ్లోకం ద్వారా వివరించబడింది. అయితే పూర్వకాలంలో ఏంటి అంటే ఎవరైనా కొండల ప్రాంతంలో, గుట్టల ప్రాంతంలో ప్రశాంతంగా ఉంటుందని అక్కడ ధ్యానం కొనసాగించేది అన్నట్టు. అందువల్ల శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మనః అంటే పరిశుభ్రమైన ప్రదేశంలో అంటే నాత్యుచ్ఛ్రితం నాతి అంటే ఎత్తు ఎక్కువ, అంటే కొండల ప్రాంతంలో, గుట్టల ప్రాంతంలో ధ్యాన సాధన చేసేవారు కదా. అంటే ఎక్కువ ఎత్తు ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ధ్యానం చేసినప్పుడు వైబ్రేషన్స్ తోటి
అటు ఇటు కదలడం, కింద పడే ప్రమాదం ఉంటుందని ఎక్కువ ఎత్తు ప్రదేశాల్లో కాకుండా లోయ నాతి నీచం అంటే లోయ ప్రాంతంలో అంటే లోతట్టు ప్రాంతాల్లో చేసినప్పుడు ఏంటంటే క్రిమి కీటకాలు జంతువులు వస్తుంటాయి కాబట్టి అలా చేయకూడదు. స్థిరం ఆత్మన అంటే స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. చైలాజి నకుశోత్తరం అంటే ఒక దర్ప చాప వేసేసుకొని దాని మీద జింక చర్మం పరిచి వస్త్రాన్ని పరిచి దాని మీద కూర్చొని ధ్యాన సాధన కొనసాగించేవాళ్ళు పూర్వకాలంలో. కానీ ఇప్పుడు మనకు అలా అవసరం లేదు. ఇంట్లోనే ఒక గదిలో ప్రశాంతంగా ఎక్కడ మనకు డిస్టర్బ్ కాకుండా ఒక గదిలో కూర్చొని మన సోఫాలో గాని కుర్చీలో గాని మనకు సౌకర్యవంతంగా ఉండాలి. అంటే ఒక గంట సేపు మనం ధ్యానం చేయాలనుకున్నప్పుడు మన శరీరానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మనం ఆ ఆసనాన్ని అంటే ఆ సీట్ ని ఏర్పాటు చేసుకొని ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉండాలి. అంటే మన సాధన చేయాలంటే మన ఆసనము అంటే స్థిరంగా సుఖంగా ఉండాలి. మనం కూర్చున్న ప్లేస్ లో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మళ్ళీ మనం కూర్చున్న సోఫా కానీ కుర్చీ కానీ అంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండాలి. గంట సేపు కూర్చున్నా కూడా మనకి ఎలాంటి మన ఈ శరీరానికి ఇబ్బంది కలగకూడదు అన్నట్టు. ఆ విధంగా కూర్చొని ధ్యాన సాధన చేయాలి. అంటే మనము ఒక గదిలో ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్ లో కూర్చొని ఒక చిన్న లైట్ పెట్టుకొని చిన్న మ్యూజిక్ పెట్టుకొని ఇంకేంటంటే హారతి బిళ్ళలు కానీ పచ్చికర్పూరం కానీ ఉంటది కదా, దాన్ని ఇట్లా పొడి చేసి అలా చుట్టూ చల్లుకొని అంటే మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. అట్లా చల్లుకొని ఆ పొడి చల్లుకొని కూర్చున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ధ్యాన సాధన అనేది మనకి బాగా కుదురుతుంది. 6వ అధ్యాయము 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. అంటే ఇప్పుడు మనం ఆసనాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా, సీట్ సోఫా కానీ కుర్చీ కానీ, దానిలో కూర్చొని తత్రేకాగ్రం మనః కృత్వ యత చిత్తేంద్రియ క్రియ అంటే ఆ స్థిరంగా ఆ సుఖాసనంలో కూర్చొని అంటే 2 కాళ్ళు క్రాస్ చేసుకుంటాం. ఈ విధంగా కూర్చున్న తర్వాత 2 చేతులు కలిపి వేళ్ళలో వెళ్ళి పెట్టుకొని కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మనం చూడడం, వినడం, మాట్లాడడం అన్ని ఉంటాం. కళ్ళు మూసుకుంటాం. ఆ తర్వాత ఏమవుతుంది, తర్వాత మన మనసును కూడా మన స్వాధీనం చేసుకుంటాం. మన కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, తర్వాత మనసు అనేది ఈ 10 కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకి మాస్టర్ మనసు అన్నట్టు. ఆ మనసును కూడా మనము స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకొని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ఎలా అంటే తత్రేకాగ్రం మనః కృత్వ కూర్చొని మనసును స్వాధీనం చేసుకుని అంతఃకరణ శుద్ధి కోసము ఏకాగ్రతగా ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ శ్వాసను గమనిస్తూ ఉంటాం అలా గమనిస్తున్న క్రమంలో మళ్ళీ మన మనసు ఎక్కడెక్కడికో వెళ్తుంది. అక్కడక్కడి నుంచి ఆ మనసును తీసుకొని శ్వాసనే గమనిస్తూ ఉండాలి. అలా గమనిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ శ్వాస వేగం అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయి ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. దాన్ని ధ్యాన స్థితి, శూన్య స్థితి అంటాము. అప్పుడు మనం విశ్వశక్తిని పొందుతాము. అప్పుడు విశ్వశక్తిని ఎప్పుడైతే పొందుతామో అంతఃకరణ శుద్ధి అనేది ఏర్పడుతుంది అన్నట్టు. అంటే మనం ఎన్నో జన్మలు తీసుకుంటాం, అజ్ఞానంతో ఎన్నో కర్మలు చేస్తాం. ఆ కర్మల ఫలంగా అంతరంగం అంతా కూడా అశుద్ధంగా ఉంటుంది. అంటే ఆ తర్వాత మనం ఈ ధ్యానం ద్వారా పొందిన శక్తి ద్వారా చిత్తశుద్ధి కలిగి అప్పుడు మనము ఆనందంగా ఉంటాము, జ్ఞానాన్ని కలిగి ఉంటాము. అంటే అన్ని కూడా ఇవి ధ్యానం గురించి వివరించడం అనేది, ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి, మన ఇంద్రియాలు ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఇది అన్నట్టు. 6వ అధ్యాయము 13వ శ్లోకం. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. అంటే సమం కాయ శిరోగ్రీవం అంటే ఇక్కడ ఈ కాయము అంటే ఏంటి, భౌతిక శరీరము. తర్వాత గ్రీవము, శిరస్సు అంటే తల, గ్రీవము అంటే మెడ. అంటే ఈ శరీరము, మెడ, ఆ తల ఈ సమానంగా పెట్టమని చెప్పారు. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే, అంతరార్థం ఏంటంటే, అంటే ఇప్పుడు మనము తల తర్వాత
మెడ, ఈ శరీరం చక్కగా నిటారుగా పెట్టినప్పుడు ఏమవుతుంది, కొద్దిసేపు కాగానే మనకి అంటే పూర్వకాలంలో చిన్నప్పటి నుంచి చేసిన వాళ్ళకంటే ఏం కాదు. మనం ఇప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనకు ఆ శరీరం అనేది సహకరించదు అన్నట్టు. దాని అంతరార్థం ఏంటంటే సమం కాయ శిరోగ్రీవం. అంటే ఈ భౌతిక శరీరంతో చేసేటువంటి పనులు, మన ఆలోచనలు, మన మాటలు, ఇవి అంటే మన ఆలోచనలు, మాటలు, మన చేష్టలు ఒకేలాగా ఉండాలి. మనం ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడాలి. ఏది మాట్లాడతామో అదే చేయాలి. అంటే వేరు వేరుగా ఉండొద్దు అన్నట్టు. త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనస, వాచ, కర్మేణ త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ధ్యాన యోగం మంచిగా సిద్ధిస్తుంది. అంటే తొందరగా ధ్యానం అనేది కుదురుతుంది. తొందరగా ఆ శూన్య స్థితి అనేది వస్తుంది అన్నట్టు. అంటే మాటలు, చేష్టలు, ఆలోచనలు వేరు వేరుగా ఉన్నాయంటే మనము సరిగ్గా లేమన్నట్టు అర్థం అన్నట్టు. ప్యూరిటీ మైండ్ తో లేమని అర్థం అన్నట్టు. ధారయన్న చలం స్థిరః. అంటే అలా మన త్రికరణ శుద్ధితో మనం కూర్చోవాలి స్థిరంగా. ఆసనం మీద కూర్చున్న తర్వాత సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకన్. అంటే దిక్కులు చూడకుండా మనం కూర్చుంటాము. సంప్రేక్ష నాసికాగ్రం అంటే మన ముక్కు పై భాగంలో, అగ్రభాగంలో 2 కనుబొమ్మల మధ్య, అంటే మన బొట్టు పెట్టుకునే స్థానంలో భ్రూమధ్యంలో మన అంతర్దృష్టిని భ్రూమధ్యంలో కేంద్రీకరించాలి. కేంద్రీకరించి మన శ్వాసను గమనిస్తూ ఉండాలన్నట్టు. ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే అంటే మన ముక్కు రంధ్రాల గుండా గాలిని తీసుకుంటాం, వదులుతుంటాం. తీసుకోవడాన్నేమో ప్రాణవాయువు అంటాము, వదిలేదాన్నేమో అపాయవాయువు అంటాము. అయితే మనం తీసుకున్న క్రమంలో ఫస్ట్ ఏమవుతుందంటే వేగవంతంగా జరుగుతుందన్నట శ్వాసక్రియ. ఆ తర్వాత సమయం గడుస్తున్నా కొద్దీ నెమ్మదిగా అవుతుంది. అప్పుడు మనకు మొదట కూర్చున్నప్పుడు ఏమవుతుంది, తీసుకునేదేమో కొద్దిగా తీసుకుంటాం, వదలడమేమో ఎక్కువ వదలడం అనేది జరుగుతుంది. ఆ సమయం గడుస్తున్న కొద్ది నెమ్మదిగా అవుతూ సమంగా అవుతుంది తీసుకునేది, వదిలేది. ఆ సమంగా అయిన తర్వాత ఏమవుతుందంటే అంటే అక్కడ ఏమంటారంటే శుక్రనాడి, చంద్రనాడి ఒకేలాగా పనిచేస్తాయి అన్నట్టు. అప్పుడు పనిచేసినప్పుడు ఏమవుతుందంటే ఈ శ్వాసక్రియ నెమ్మదిగా అయ్యి ఇక్కడ మన బొట్టు పెట్టుకునే స్థానంలో భ్రూమధ్యంలో కేంద్రీకృతం అవుతుంది అన్నట్టు. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది, శ్వాస జరుగుతుందా జరుగుతలేదా అన్నట్టుగా ఉంటది అన్నట్టు. ఇట్లా మనకు ఫస్ట్ టైం అర్థమవుతది. ఒక గంట తర్వాత మనకి అర్థం కాదు. సైలెంట్ గా కూర్చున్నట్టే అనిపిస్తది అన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే భ్రూమధ్యంలో కేంద్రీకృతమైనప్పుడు అప్పుడు సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతది అన్నట్టు. ఆ సుషుమ్న నాడి యాక్టివేట్ అయినప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతది. ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు అనంతమైన విశ్వశక్తి, మనకు చాలా విశ్వశక్తిని పొందుతాం అన్నట్టు. అందుకే 1 గంట ధ్యానం చేస్తే 3 గంటల నిద్రతో సమానం అంటారు అన్నట్టు. అయితే ఇప్పుడు మనం మామూలుగా కూర్చున్నప్పుడు ఏమవుతుంది, శ్వాసకి మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది. ఒక 4, 5 శ్వాసలు కాగానే మనకు తెలియకుండానే మళ్ళీ ఆలోచనలోకి వెళ్తుంటాం. ఇట్లా ఎళ్లి లాస్ట్‌కు 10 శ్వాసలు, 15 శ్వాసలు, 20 శ్వాసలు తీసుకునే అంత కెపాసిటీ ఎప్పుడైతే వస్తదో 20 శ్వాసలు గనక కంటిన్యూగా మనకు ఆలోచన లేకుండా తీసుకుంటామో అప్పుడు ఆలోచన రహిత స్థితి ఏర్పడతదన్నట్టు. అంటే అప్పుడు సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. అప్పుడేమవుతుందంటే ఆలోచన లేని స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు ఆ శక్తిని పొందడం వల్ల ఆ శక్తే మనకు ఆధ్యాత్మిక ఎదుగుదలకనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏంటి, మనం ఏమీ ఆలోచించకుండా ఉంటాము. శ్వాసకి కొంత శక్తిని పొందడం వల్ల మన శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామన్నట్టు. అలా సాధన చేస్తున్న క్రమంలో మనం ఈ విధంగా ఎప్పుడైతే శూన్య స్థితిని పొందుతూ ఉంటామో అప్పుడు సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతదో అప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతది. అప్పుడు మనలో దైవ లక్షణాలనేవి మనకి వస్తాయన్నట్టు. ఒక దైవికంగా మారిపోతాము. అంటే మనలో సరికాని గుణాలన్నీ మారిపోయి మన ప్రవర్తన, ఆలోచన, మన మాటలనేవి గూడా సరిగ్గా ఉంటాయి. అప్పుడు ఇతర వ్యక్తుల్లో కూడా మనం దైవాన్నే చూడగలుగుతామన్నట్టు. ఎప్పుడైతే ఆ దైవ స్థితిని పొందుతామో ఇతర జీవులను కూడా దైవంగా భావిస్తాం. అప్పుడు ఎవరు కూడా మనకు చెడ్డవాళ్ళలాగా కనిపించరు. అందరూ కూడా దైవంగానే కనిపిస్తారన్నట్టు. అంటే ఎప్పుడు అలా అంటే వెంటనే మనం ఆ సాధన చేయగానే రాదు. చేయగా అలా అవుతుంది. గత జన్మల్లో గనక మనం సాధన చేసి ఉన్నప్పుడు ఈ జన్మలో తొందరగా అవుతుంది. అంతకుముందు చేసి లేకపోతే మాత్రం కొన్ని సంవత్సరాలు, నెలలు అట్లా పడుతూ ఉంటదన్నట్టు. అది. 6వ అధ్యాయము 16వ శ్లోకము. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః
చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అంటే నాత్యష్ణ తస్తు యోగోస్తి నచైకాంత మనశ్నత. అంటే అతిగా తినేవాడికి, అంటే ఎక్కువగా ఆహారాన్ని తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ధ్యానం సరిగ్గా కుదరదు. ఎందుకంటే ఆయాసం అవుతుంది, కూర్చున్నా కూడా బాడీ శరీరము సహకరించదు అన్నట్టు. మితంగా తీసుకోవాలి. నాత్యష్ణ తస్తు యోగోస్ అంటే అతిగా తీసుకున్నప్పుడు మనకి కుదరదు. నచైకాంత మనశ్నతగా అంటే ఏ మాత్రం ఆహారం తీసుకోకున్నా కూడా మళ్ళీ నీరసంగా ఉంటది. అప్పుడు కూడా మనం ధ్యానంలో కూర్చోలేము. చాతి స్వప్నశీలస్య అంటే మనము నిద్ర ఎక్కువ నిద్రగా పోయినా కూడా బద్ధకము, సోమర్తనం అనేది ఉంటది. జాగ్రత్త నైవచార్జన అంటే ఎక్కువ మెలకుతో ఉండడం వల్ల ఏమవుతుందంటే శరీరం అనేది నీరసించిపోతుంది. అప్పుడు మనకు ధ్యానము సరిగ్గా కుదరదు. కాబట్టి అతి ఎక్కువగా తినకుండా, అసలు తినకుండా మితంగా తీసుకోవాలన్నట్టు. మధ్య మార్గం అన్నట్టు. ఎక్కువ కాకుండా అసలు తినకుండా ఉండకూడదు, ఎక్కువ తినకుండా మితంగా తింటూ మళ్ళీ నిద్ర కూడా అసలు నిద్రపోకుండా ఉండకూడదు, అధికంగా కూడా నిద్రపోకూడదు. అప్పుడు మనకు ధ్యానం సరిగ్గా కుదురుతుంది అన్నట్టు. అయితే గౌతమ బుద్ధుడు ఏంటి అంటే దాదాపుగా అతను 5.5 సంవత్సరాలు తిరిగాడు. గురువులను, ఎన్నో ఆశ్రమాలను తిరగడము, గురువులను ఆశ్రయించడము, అంతా తిరిగి లాస్ట్ కి ఇంకా ఏంటి ఆహారాన్ని కూడా మానేసడం జరిగింది అన్నట్టు. ఆహారం కూడా మానేసేసరికి శరీరం అనేది బాగా శుష్కించిపోయి, అంటే ఇక చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అప్పుడు ఇక తనకి వాళ్ళ దాసినో ఎవరో చెప్తారన్నట్టు, ఆహారం తీసుకోవాలి, నువ్వు ఇట్లా శరీరం తీసుకున్న తర్వాత నువ్వు జీవించి నువ్వు ఎలా సాధించగలుగుతావు అనగా అప్పుడు అప్పుడు మితంగా ఆహారాన్ని తీసుకుంటూ తను అలా శ్వాస అంటే అనాపానసతి ధ్యానాన్ని కనుగొనడం జరిగింది అన్నట్టు. శ్వాస మార్గం ద్వారానే మనము ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాము, జ్ఞానాన్ని పొందగలుగుతామని తను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు అన్నట్టు. కాబట్టి మధ్య మార్గంలో అస్సలు తినకుండా ఉండకూడదు, ఎక్కువగా తినకూడదు. 6వ అధ్యాయము 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే యుక్తాహార విహారస్య అంటే యుక్తమైన ఆహారము అంటే శాకాహారం, అది కూడా మితంగా తీసుకోవాలి. ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంటే మన ఆకలి తీరేంత వరకే తీసుకోవాలి. అంటే రుచిగా ఉందని అధికంగా తీసుకోవద్దు. యుక్తాహారం. విహారస్య అంటే మనము ఎక్కడికైనా వెళ్ళినాము అంటే అక్కడ ప్రశాంతంగా ఉండాలి, ఆ ప్రాంతం మనకు ఆనందకరంగా ఉండే ప్రాంతాలనే విహరిస్తూ ఉండాలి. ఇంకేంటి అంటే మనం ఆనందంగా ఉండడం కోసమే పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులు కూడా మనం ఆనందంగా ఉండడం కోసం చేసే పనుల వల్ల ఇతరుల ఆనందాన్ని కోల్పోకూడదు. అంటే ఇతరులకి దుఃఖం కలగకూడదు, ఇతరులకి నష్టం కలగకూడదు. మన ఆనందంతో పాటు ఇతరులు కూడా ఆనందంగా ఉండేటట్టుగా చేయాలి. యుక్త చేష్టస్య కర్మసు అంటే చేష్టలు అంటే మన కర్తవ్య కర్మలు ఉంటాయి కదా, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. అయితే ఆ కర్తవ్య కర్మలను అవి ఎలా ఉండాలంటే ధర్మయుక్తంగా ఉండాలి. తర్వాత యుక్త స్వప్నావ బోధస్య అంటే ఎక్కువగా అసలు నిద్రపోకుండా ఉండకూడదు. అంటే సరి అయిన నిద్ర అనేది ఉండాలి. ఇప్పుడు మనం ధ్యాన మార్గంలోకి వచ్చినాం కాబట్టి పడుకునే ముందు కాస్త ధ్యానం చేయాలి, లేచాక ధ్యానం చేయాలి. అది సరి అయిన నిద్ర అవుతుంది అన్నట్టు. అవబోధ అంటే మన గురించి మనం తెలుసుకుంటాం. ఈ విధంగా మనం ఈ మితంగా ఆహారాన్ని తీసుకుంటూ మన కర్మలు ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన గురించి మనం తెలుసుకుంటాం. అంటే మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, మన ఆలోచనలు ఏంటి, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మనం సరిగ్గా ఉన్నామా అంటే మనల్ని మనం గమనించుకుంటాం. ఎప్పుడైతే మనల్ని మనం గమనించుకున్నప్పుడు అప్పుడు ఎలాంటి దుఃఖం అనేది ఉండదు. యోగో భవతి దుఃఖః దుఃఖాలను పోగొట్టేటువంటి ధ్యాన యోగం సిద్ధిస్తుంది. అప్పుడు మనకి ఆ ధ్యానం అనేది బాగా కుదురుతుంది, ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు మనము ఆనందంగా జీవిస్తాం. ఇది అండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి రికార్డింగ్ స్టాప్ చేసి